ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే, మార్గశిర మాసం పాడ్యమి రోజు దీపారాధన చేయడం మరొక ఎత్తు. కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు, లేదా ఏదైనా ఆటంకం వలన చేయడం కుదరని వారు, అంటే ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయడం అంటే పాడ్యమి రోజు దీపాలను వెలిగించడం తప్పనిసరిగా చెయ్యాలి. అయితే ఈ పోలిపాడ్యమి ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే డిసెంబర్ 12వ తేదీ మంగళవారం ఈ విధంగా వెలిగించాలా, లేక డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఎలా వెలిగించాలా అనే విషయాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కార్తీక మాసంలో నెల అంతా దీపారాధన చేసి కార్తీక దీపాలు వెలిగించి ఈ ఆఖరి రోజున అంటే పోలిపాడ్యమి రోజున దీపాలు వదులుతాం. ఈ రోజున పోలి స్వర్గంగా మనం భావిస్తాం. కార్తీక మాసంలో ఆఖరి రోజు అయిన కార్తీక అమావాస్య అనేది ఈ నెల డిసెంబర్ 12వ తేదీన మంగళవారం రోజున వచ్చింది. ఈరోజు అమావాస్య తిథి అనేది డిసెంబర్ 12వ తేదీ ఉదయం 6:24 మొదలై డిసెంబర్ 13వ తేదీ ఉదయం 5:02 వరకు ముగుస్తుంది. ఇక ఆ తర్వాత అంటే డిసెంబర్ 13వ తేదీ మార్గశిర పాడ్యమి మొదలవుతుంది. ఎప్పుడైనా సరే పోలిపాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే పాడ్యమి తిథి ఉన్న సమయంలోనే పోలిపాడ్యము జరుపుకోవాలి. అంటే డిసెంబర్ బుధవారం పోలిపాడ్యముగా జరుపుకోవాలి. అమావాస్య రోజు పోలిపాడ్యము దీపాలు అస్సలు వెలిగించకూడదు. ఆఖరి రోజు దీపాలు వెలిగించడం అంటే మార్గశిర మాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజు దీపాలు వెలిగించడం లెక్క. దీనిని పోలిపాడ్యమి దీపాలుగా వెలిగిస్తారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఆఖరి రోజు డిసెంబర్ 12వ తేదీ కాబట్టి మంగళవారం రోజు పోలిపాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం ఉంటుంది. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. మార్గశిర మాసం మొదటి రోజున పోలిపాడ్యమని జరుపుకోవాలి. అంటే డిసెంబర్ 13వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాడ్యమి గడియాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజునే పోలిపాడ్యముగా జరుపుకోవాలి. ఈ బుధవారం తెల్లవారుజామునే పోలిపాడ్యమిగా జరుపుకోవాలి. ఈరోజు దీపాలను వదలాలి. ఈరోజు అందరూ కూడా దీపాలను వెలిగించాలి. ఇక పాడ్యమ తిథి అనేది ఎప్పుడు మొదలయ్యింది అంటే డిసెంబర్ 13వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 14వ తేదీ ఉదయం 3:09 ముగుస్తుంది. అంటే డిసెంబర్ 13వ తేదీ సూర్యోదయం సమయంలో పాడ్యమ తిథి ఉంది కాబట్టి డిసెంబర్ 13వ తేదీన పోలిపాడ్యముగా జరుపుకోవాలి. పోలిపాడ్యమి దీపాలు తెల్లవారుజామున మాత్రమే వదలాలి. ఈ పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు బ్రహ్మీ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం. మరి ఆ బ్రహ్మీ ముహూర్తం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 13వ తేదీ సూర్యోదయం వచ్చేసి 6:25 సూర్యోదయం సమయం ఉంది. ఈ సమయానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అసూయ ముహూర్తము అని అంటారు. దానికి 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. అంటే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈరోజు సూర్యోదయం 6:25 అవుతుంది. కాబట్టి బ్రహ్మీ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున 4:25 నుండి 5:34 వరకు ఉండే కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. ఈ సమయంలో పాడ్యమి దీపాలు వెలిగించడం చాలా మంచిది. ఇక పూజను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోలిపాడ్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయడం మంచిది. అలా కుదరని పక్షంలో ఇంటిలో స్నానం చేసి శుభ్రంగా బట్టలు కట్టుకుని పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజను ప్రారంభించాలి. అందుకు పూజ చేసుకున్న ప్రదేశంలో పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని దానిపై పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరణ చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత దీపారాధన చెయ్యాలి. దీపారాధన ఎప్పుడైనా అగరబత్తితో కానీ వెలిగించాలి. ఇక వినాయకుడిని
ఆవాహన చేసి పూజ చేసి ధూపం దీపం చూపించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి దామోదర ప్రతిమను చేసుకొని దాన్ని తమలపాకుపై పెట్టి ఆ తమలపాకును పద్మంపై పెట్టాలి. కార్తీక దామోదరుడికి ఉపచారాలు చేసి పూజించి ధూపం చూపించాలి. తరువాత దీపాన్ని కూడా చూపించాలి. తర్వాత నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి. ఈ విధంగా పూజను నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ తులసి కోట ముందు కానీ చెయ్యాలి. ఇక ఇప్పుడు అరటి డిప్పలో కానీ అరటి పువ్వు డప్పలో కానీ లేక కొబ్బరి చిప్పలో కానీ ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టిన ఒత్తులు పెట్టి 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా బేసి సంఖ్యలో ఒత్తులను పెట్టి వాటిని యథావిధిగా వెలిగించాలి. బ్రహ్మీ ముహూర్తంలో పోలిపాడ్యమి దీపాలను వెలిగించడం చాలా మంచిది. కార్తీక మాసం అంతా కార్తీక దామోదర పూజ చెయ్యలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా 31 ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి. ఈ విధంగా చేయడం వలన నెలంతా పూజ చేసిన పుణ్యం, ఆ విధంగా దీపారాధన ఫలితం మీకు కలుగుతుంది. ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలు వెలిగించిన వారు యథావిధిగా 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ బేసి సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి. పిల్లల చేత ఒత్తులు వెలిగించి నీటిలో వదిలేలా చెయ్యాలి. ఇక చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర, దయా దామోదర, మోక్ష దామోదర, కృత్తిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలను పసుపు కుంకుమ అక్షంతలతో పశువులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలిమిడి, వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి డప్పలో పెట్టాలి. తర్వాత కొబ్బరికాయతో నైవేద్యంగా సమర్పించిన తర్వాత వాటిని నీటిలో వదిలిపెట్టాలి. అలా నీటిలో వదిలిపెట్టాక నీటిని 3 సార్లు చేత్తో తొయ్యాలి. అంటే పోలిని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని తొయ్యాలి. ఆ తర్వాత పోలిని ఈ విధంగా ప్రార్థించాలి. అమ్మ, పసుపు కుంకుమను నువ్వు తీసుకొని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు. అలాగే చలిమిడి, వడపప్పు నువ్వు తీసుకుని మాకు కడుపు చల్లదనాన్ని కరుణించు తల్లి అని వేడుకోవాలి. ఎవరైనా 365 ఒత్తులు వెలిగించడం కుదరకపోతే ఈరోజు అంటే మార్గశిర పాడ్యమి పోలిపాడ్యమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చుని పోలిపాడ్యమి కథ తప్పనిసరిగా వినాలి. ఆ కథ విని అక్షంతలు తలపై వేసుకోవాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల తలపై కూడా అక్షంతలు వెయ్యాలి. కార్తీక దామోదర పూజ పూర్తయ్యాక మంత్రపుష్పం చెప్పి తర్వాత ఆత్మప్రదక్షిణ చేసి అక్షంతల పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి. తర్వాత అక్షంతలను నీటిలో వదులుతూ ఏ తప్పలం కృష్ణార్పణమస్తు అంటూ నీటితో పాటు అక్షంతలు కూడా వదిలేయాలి. కథ విన్నాక తప్పనిసరిగా ప్రతి ముత్తైదువు చేయవలసిన పని ఏంటంటే కనీసం 2 ముత్తైదువులకు పసుపు కుంకుమ పళ్ళు ఒక దక్షిణం పెట్టి తాంబూలం ఇవ్వాలి. మీకు స్తోమత ఉంటే జాజి మొక్కను కూడా అందులో పెట్టవచ్చు. అదేవిధంగా ఒక శుద్ధ బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వాలి. కార్తీక దామోదరుడికి పేరు చెప్పి స్వయంపాక దానం ఇవ్వాలి. ఈ విధంగా పోలిపాడ్యమ పూజను బ్రహ్మీ ముహూర్తంలో ముగించుకొని నీటిలో వదిలిపోయి పోలిని స్వర్గానికి పంపాలి. భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక వెన్నంటనే సకల శుభాలను కలిగించి పోలిపాడ్యమ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరంలో బాత్రా అనే నగరం ఉంది. ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులై పాడి పంటలు భోగభోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆ గ్రామంలో పోతడు అని పేరు గల చాకలి ఉండేవాడు. అతని భార్య మాలి.
ఆమె క్రూర స్వభావం కలది, గయ్యాలి అని అందరూ పిలిచేవారు. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేశారు. మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె స్వభావం కలిగిన వారు. నాలుగో కోడలు మాత్రం ఎంతో మంచిది. భర్తను బాగా చూసుకునేది. ఇక పోతడు తన చిన్న కోడలు అయిన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడల్ని దూషించడం, బాధించడం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇంటి పనులన్నీ ఆమెతోనే చేయించడం, ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం వంటివి చేసి సంతోషపడేవారు మిగిలిన కోడళ్ళు, అలాగే అత్తగారు. ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది, దైవభక్తితో జీవించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణానదికి పోతున్నారు. నదిలో స్నానం చేసి తీరమున దీపాలను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఊర్లో జనమంతా ఇలా వెళుతుంటే పోలి అత్త, ఆమె ముగ్గురు కోడళ్ళు పోలిని ఇంటి వద్దనే ఉంచి నదీ స్నానానికి పోయారు. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు. నదీ స్నానానికి పోయినప్పుడు భక్తితో చెయ్యకుండా పోలి ఇంటి దగ్గర పాలను తాగేస్తుందేమో, పెరుగు వెన్న తినేస్తుందేమో, లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో తలుచుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేక పేరుకు చేశాములే అన్న భావనతో దాన్ని ఆచరిస్తున్నారు. ఈ విధంగా కార్తీక మాసం మొత్తం గడిపారు. ఇక చివరగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు సందర్భంగా కృష్ణా నది తీరానికి చేరారు. ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంటుంది: జనార్దన రక్షక గోవింద దీనబంధు నేను ఏమి చెయ్యగలను? నేను ఆసక్తురాల్ని. నా అత్త, తోటి కోడళ్ళు నన్ను విడిచి స్నానం, దీపారాధనకు వెళ్ళారు. వారిలాగా నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని, పూజించాలని కోరిక ఉంది. పవిత్ర నదీ స్నానం నేను చెయ్యలేను. దీపారాధన, దైవారాధన, పురాణ శ్రవం వినలేను. నా గతి ఏమవుతుందో అని బాధపడింది. ఇక భగవంతుణ్ణి మనసులోని ధ్యానించుకుంటూ పోని ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది. చిరిగిన వస్త్రం ధరించిన ఆమె చీర కొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది. దాన్ని ఒక పాత్రలో ఉంచి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి స్వామి పుండరీకాక్ష గోవిందా అనే దీపాన్ని వెలిగించి, గోవిందా నేను అసక్తురాలిని, నాకు నీ మొహాన్ని చూపించు తండ్రి అని ప్రార్థించింది. నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని తాకింది. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలని పిలిచి, ద్వారపాలక సుశీల, నా మహాభక్తురాలైన పోలిని వెంటనే సజీవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఇక సుశీలుడు బంగారు విమానంతో వచ్చి, ఓ సాత్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలు, నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు. ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త, మిగిలిన తోటికోడళ్ళు ఇంటికి వచ్చారు. జరిగిందంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు. వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాదాలను పట్టుకుంది. ఇక ముగ్గురు తోటికోడళ్ళు కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పాదాలు మరొకరు పట్టుకున్నారు. ఇక బంగారు విమానం నడిపి సుశీలుడు చూసి వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నారు. వాళ్ళతో ఇలా పలికాడు: మీరు పోలిని
అనేక విధాలుగా బాధించారు. మీరు దుష్టులు, మనసు లగ్నం చెయ్యక పోలిని తిడుతూ నదీ స్నానం చేశారు. దీపారాధన, పూజ, పురాణ శ్రవణం చేశారు. అలా మనసు లగ్నం చెయ్యని పూజ వ్యర్థం. కాబట్టి మీరు వైకుంఠానికి రావవలసిన వారు కాదు. మీరు కుంభీపాక గౌరవది నరకాలే తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులు నరికాడు. అప్పుడు ముగ్గురు కోడళ్ళు అత్త నేల మీద పడ్డారు. ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకుని పోయాడు. అదే పోలి స్వర్గం కథ. ఈ కథను విన్నా, చెప్పినా, చెప్పించిన వారి జన్మ ధన్యమవుతుంది. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.